హలో ఎవ్రీవన్, ఈరోజు మనం పైథాన్ సిరీస్ లో ఇది చూసుకోబోయేది ఫరెల్స్ లూప్ అన్నమాట. దీని గురించి కంప్లీట్ గైడ్ అనేది వీడియోలో చెప్పబోతున్నాను. సో కేర్ఫుల్ గా వినండి. ఫస్ట్ వచ్చి the for else loop is a special loop structure in the Python. It is a special loop structure in the Python. And the definition ఏంటంటే the else part executes only if the for loop finishes. అంటే ఫర్ లూప్ అయితే ఎప్పుడైతే ఫినిష్ అయిపోయిందో అప్పుడే ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది అన్నట్టుగా, కంప్లీట్లీ వితౌట్ హిట్టింగ్ ఏ బ్రేక్. ఐ మీన్ ఫస్ట్ అనేది ఫర్ లూప్ ఎల్స్ పార్ట్ అనేది టూ పార్ట్స్ ఉంటాయి అనమాట. ఫర్ లూప్ అనేది ఒకవేళ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఫర్ లూప్ లోనే ట్రూ అయింది అనుకోండి, ఆ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి ఎగ్జిట్ అయిపోయింది. ఒకవేళ ఫర్ లూప్ అనేది బ్రేక్ అయిపోయినట్టే కదా అప్పుడు. ఒకవేళ బ్రేక్ కాకుండా అంటే ఇచ్చిన కండిషన్ సాటిస్ఫాక్షన్ కాకపోతే దెన్ వి గో ఫర్ ఎల్స్ పార్ట్. అంటే వితౌట్ హిట్టింగ్ ఏ బ్రేక్ అన్నట్టే కదా, కంటిన్యూస్ గా అవుతున్నట్టు. సో ఇట్స్ లూపింగ్ అనమాట. సో ఈ డెఫినేషన్ అది అర్థం అది. ద ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్స్ ఓన్లీ ఇఫ్ ద ఫర్ లూప్ ఫినిషెస్ కంప్లీట్లీ వితౌట్ హిట్టింగ్ ఏ బ్రేక్. ఫర్ లూప్ అనేది సాటిస్ఫాక్షన్ కాకపోతే అప్పుడు ఎల్స్ పార్ట్ అనేది వచ్చింది. అవి ఎట్లా వచ్చింది? బ్రేక్ కాకపోతేనే వచ్చింది అని అర్థం. ఈ డెఫినేషన్ కీ పాయింట్ ఏంటంటే, ఇఫ్ ద లూప్ ఈస్ నాట్ బ్రేకెన్ ద ఎల్స్ రిటర్న్స్. అంటే లూప్ అనేది బ్రేక్ అవ్వకుండా వస్తే దీని గో ఫర్ ఎల్స్ అనమాట. ఎల్స్ పార్ట్ కి వచ్చింది అని అర్థం. ఇది జస్ట్ కీ పాయింట్ అనమాట. అసలు ఎక్కడ వాడతాం ఎల్స్ అనేది, ఫర్ ఎల్స్ అనేది? ఇట్ హెల్ప్స్ వెన్ యూర్ సర్చింగ్ ఫర్ సంథింగ్. ఏదైనా మనం వెతుకుతున్నప్పుడు వి గో ఫర్ ఎఫ్ఆర్ఎల్స్ అనమాట. అండ్ యూ వాంట్ టు సంథింగ్ ఓన్లీ ఇఫ్ నాట్ ఫౌండ్. మనం ఒక హ్యూజ్ డేటా తీసుకున్నాం అనుకోండి, దాంట్లో పర్టికులర్ గా ఏమైనా నేమ్ కానీ ఏమైనా రోల్ నెంబర్ కానీ ఏదైనా డేటా మనకు కావాలనుకుంటే మనం ఎంత ఎత్తికినా కనిపించదు. సో వి యూజ్ ఫస్ట్ ఫర్ ఎల్స్ అనమాట. ఫర్ ఎల్స్ లూప్ యూజ్ చేసి మనం ఏదైతే వెతకాలనుకుంటున్నామో మనం ఈజీగా వెతకొచ్చు అనమాట. సో దేని మెయిన్ యూజ్ ఏంటంటే సర్చింగ్ ఫర్ సంథింగ్. మీరు ఫర్ ఎల్స్ అని రాగానే మీరు సర్చింగ్ అనే పాయింట్ గుర్తు రావాలన్నమాట. దీని ఒక యూజ్ ఇది అన్నట్టుగా. సో నెక్స్ట్ వచ్చి సింటాక్స్ చూసుకుందాం ఫర్ ఎల్స్ కి. సో చూసారా ఇక్కడ ఫర్ ఎల్స్ అని ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు కావాల్సిన కండిషన్స్ అని రాస్తాం అనమాట. సో ఇక్కడ మెయిన్ గా ఫర్ లో ఏముంటది? ఫర్ ఉంటది, ఇఫ్ ఉంటది, బ్రేక్ ఉంటది. సో దీని ఫస్ట్ మొత్తం ఈ సింటాక్స్ టూ పార్ట్స్ అనుకుందాం. ఫర్ ఒక పార్ట్, ఎల్స్ ఒక పార్ట్. ఫర్ లో మళ్ళీ టూ పార్ట్స్ ఉంటాయి. ఫర్ ఒక ఇఫ్ ఒక పార్ట్, బ్రేక్ ఒక పార్ట్. ఈ రెండు అనేది కంపల్సరీ ఉంటది అనమాట. ఓకేనా? సో ఫర్ ఐటమ్ ఇన్ ఇటరబుల్ అని ఇచ్చి డూ సంథింగ్. ఇఫ్ కండిషన్, ఇక్కడ కండిషన్ రాసాం, ఇఫ్ అని ఇచ్చి ఒకవేళ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, బ్రేక్ అయిపోయింది. అండ్ ఇట్ ఫౌండ్ ఎగ్జిట్ లూప్. లూప్ అనేది ఎగ్జిట్ అయిపోయింది. ఒకవేళ ట్రూ కాలేదు అనుకోండి, బ్రేక్ అయిన తర్వాత బ్రేక్ అవ్వదు, బ్రేక్ అయిపోయిన తర్వాత ఎల్స్ పార్ట్కి వచ్చింది. అంటే మామూలుగా ప్రోగ్రామ్ అనేది బ్రేక్ అవ్వదు, కాకపోతే మామూలుగా ఫర్ అనేది అయిపోయిన తర్వాత కండిషన్ సాటిస్ఫాక్షన్ కాలేదు కాబట్టి ఎల్స్ పార్ట్కి వచ్చింది. అండ్ ఇక్కడ ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. దిస్ ఓన్లీ రన్స్ ఇఫ్ ద లూప్ డస్ నాట్ బ్రేక్. లూపింగ్ అనేది బ్రేక్ అవ్వకపోతేనే ఎల్స్ పార్ట్కి వచ్చింది అని అర్థం. సో నేను ఇక్కడ ఇదే మీకు చెప్పింది. ఏంటిది? ద ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్స్ ఓన్లీ ఇఫ్ ద లూప్ ఫినిషెస్ అని. లూప్ అనేది ఫినిష్ అయిపోయిన తర్వాత ఎల్స్ పార్ట్కి వచ్చింది. ఒకవేళ లూప్ ఫినిష్ అయింది అనుకోండి, ఎల్స్ పార్ట్కి ఎందుకు అవసరం వచ్చింది చెప్పండి? ఫస్ట్ దాంట్లోనే ఎగ్జిక్యూట్ అయితే కంప్లీట్ అయితే మన సెకండ్ పార్ట్కి ఎందుకు వెళ్తాము? సో అదే ఇక్కడ రాశారు, కంప్లీట్లీ వితౌట్ హిట్టింగ్ బ్రేక్ అని. సో దీని ఒక సింటాక్స్ అనమాట. అండ్ దీని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, సో మనం గ్రూప్ ఆఫ్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి. ఎలా చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను, సెట్ ఆఫ్ నెంబర్స్ తీసుకున్నాను 1 3 5 7 9 ఫర్ నమ్ ఇన్ నంబర్స్. ఇక్కడ ఎస్ పెట్టండి. చూడండి ఇక్కడ ఎస్ ఏం లేదు. మీరు నేను చెప్పినట్టు పైథాన్ ఈజ్ అ వెరీ కేస్ సెన్సిటివ్ అనమాట. మీరు ప్రతిదీ క్షుణ్ణంగా చూడాలి. ఇక్కడ ఏ ఎస్ వాడతారో అదే ఎస్ వాడాలి, లేకపోతే అక్కడ ఏ క్యాపిటల్ అని పెడితే ఇక్కడ క్యాపిటల్ అని పెట్టాలి. సో ఓకేనా, కేస్ సెన్సిటివ్ అనమాట. ఫర్ నమ్ ఇన్ నమ్స్. నమ్స్ అనగానే ఇది చూడు, ఇది హైలైట్ అవుతుంది. ఇది హైలైట్ ఏంటంటే ఈ వాల్యూస్ అన్ని దీంట్లో ఉన్నట్టు, దీన్ని ఇక్కడ పిలుస్తున్నామని. ఇఫ్ నమ్ అంటే దీంట్లో ఈ నమ్స్ అని దీంట్లో ఉన్నాయి, ఇన్ అని ఉన్నాయి కదా. సో నమ్స్ అనే వాల్యూస్ అని నమ్ లోకి పంపించి ఒకవేళ నమ్ డివిజిబుల్ బై 2 అయితే దాని రిమైండర్ 0 అయితే ప్రింట్ ఇట్ ఈస్ అన్ ఈవెన్ నెంబర్ అన్నట్టు. ఈవెన్ నెంబర్ ఇస్ ఫౌండ్. ఓకేనా? సో ఈ నెంబర్ వాల్యూ ఇక్కడ వస్తుంది. ఈ రెండు యాక్చువల్గా దీంట్లో ఉన్న వాల్యూ దీంట్లోకి వస్తుంది, దీంట్లో ఉన్న దీంట్లోకి వచ్చింది, దీంట్లో నుంచి దీంట్లోకి వచ్చింది. ఐ మీన్ ఫార్వర్డింగ్ అనమాట. అసలు ప్రోగ్రామ్ అనేది ఎలా అనేది చెప్తున్నాను బ్రీఫ్ గా. సో ఇది అయిపోయిన తర్వాత బ్రేక్. ఇది ఏంటిది? ఇచ్చే నెంబర్స్ లో ఏదైనా ఈవెన్ నెంబర్ ఉంటే
బ్రేక్ అయిపోయింది. ఒకవేళ లేదు అనుకోండి అప్పుడు ఎల్స్ పార్ట్. ఇట్ ఈస్ అన్ సెకండ్ హ్యాండ్ అన్నమాట. అది కాకపోతే ఏంటి అన్నట్టుగా సెకండ్ ఫర్ సాటిస్ఫాక్షన్ కాకపోతే ఎల్స్ వస్తాం అని అర్థం. సో ప్రింట్ నో ఈవెంట్ నెంబర్ ఫౌండ్. ఒకసారి రన్ చేద్దాం. ఓకే, ఇండెంటేషన్ ఎర్రర్ ఎక్స్పెక్టెడ్ ద ఇండికేటెడ్ బ్లాక్ ఆఫ్టర్ ద థర్డ్ లైన్. ఓకే, సారీ, ఇక్కడ చూసారు ప్రింట్ స్టేట్ అయినమండి దీని కింద వచ్చింది. తర్వాత బ్రేక్ కూడా ప్రింట్ కింద ఉండాలి. ఓకేనా, ఇండెంటేషన్ రాకుండా. ఇప్పుడు రన్ చేద్దాం. సో నో ఈవెంట్ నెంబర్ ఫౌండ్ అయింది. అసలు ఇది ఎలా వచ్చింది చెప్పండి. ఎందుకు వచ్చిందో అంటే 13579 లో ఈ ఈవెంట్ నెంబర్ లేదు అని అర్థం అని చూపించింది. ఓకేనా, ఫస్ట్ దాంట్లో సాటిస్ఫాక్షన్ కాలేదు, అందుకే సెకండ్ ప్రింట్ అయింది. ఓకే, ఫస్ట్ సాటిస్ఫాక్షన్ అయ్యింది అనుకోండి. సపోజ్ ఇక్కడ మనం కామా ఇచ్చి 12 పెడదాం. 12 అనేది ఈవెంట్ నెంబరే కదా. సో ఇప్పుడు చూడండి, ఈవెంట్ నెంబర్ ఫౌండ్ 12. చూసారా, ఈ కొంచెం బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. ఒకవేళ ఇందాకేంటి ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యింది కాకపోతే సాటిస్ఫాక్షన్ కాలా అంటే మన రిమైండర్ అనేది 0 రాలా, ఈ కండిషన్ అనేది ట్రూ కాలా. అందుకని ఏమైంది, ఎల్స్ పార్ట్కి వెళ్ళి ఈ ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయింది. మీకు అర్థమైంది కదా. ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇది నో ఈవెంట్ నెంబర్ ఫామ్. లూప్ కంప్లీట్స్ వితౌట్ ఫైండింగ్ ఈవెంట్ నెంబర్ ఎల్స్ రన్స్ అన్నమాట. ఓకేనా, మీకు ఇందాక చెప్పిందా. సో ఫస్ట్ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఎల్స్ పార్ట్కి వచ్చిందని సాటిస్ఫాక్షన్ కాకపోతే ఎల్స్ పార్ట్కి వచ్చింది. ఓకేనా, అప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇది ఇంకో ఎగ్జాంపుల్ సేమ్ ఇందాకది, కాకపోతే ఇక్కడ ఇది ఇప్పుడు ఇందాకంతా ఆర్డర్ వచ్చింది కదా, అదే విధంగా ఇక్కడ ఎంత ఈవెంట్ నెంబర్ ఇచ్చారు అంతే. ఓకేనా, ఇక్కడ ఇండెంటేషన్ ఎర్రర్ వచ్చింది. సో ఓకే, ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. చూసారా, నమ్స్ 1347 అని ఇచ్చి సో ఇక్కడ ఇట్లా రాసాము. సో 4 అనేది ఉంది కదా, సో ఈ పార్ట్ వరకు ఎగ్జిక్యూట్ అయింది. 4 ఈవెంట్ నెంబర్ ఫౌండ్ అని వచ్చింది. సో ఈ పార్ట్కి అసలు రాలేదు. మీకు ఇందాక మీకు ఈ టిప్ పాయింట్ అన్నారు చూడండి, అది కీ పాయింట్ ఏంటి, ఇఫ్ ద లూప్ ఈస్ నాట్ బ్రేక్ అండ్ ఎల్స్ పార్ట్స్ రన్స్. ఈ లూప్ అనేది బ్రేక్ అవ్వకపోతేనే ఎల్స్ పార్ట్కి వచ్చింది అని అర్థం. ఓకేనా, సో ఇదంతా ఈ స్టేట్మెంట్ ఫర్ లూప్ అంతా అయిపోయిన తర్వాత ఎల్స్ పార్ట్కి వచ్చింది. సో ఇప్పుడు నేను ఈ 4 తీసేసి 47 పెట్టాను అనుకుంటే ఇప్పుడు ఈ ఆడ్ అయిపోయింది. ఇప్పుడు ఏమొచ్చింది, నో ఈవెంట్ నెంబర్ ఫౌండ్ అని వచ్చింది. అప్పుడు ఈ రెండు ఫర్ అయిపోయింది, ఎల్స్ పార్ట్ కూడా రన్ అయింది అని అర్థం. ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే కదా, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను, దీని ఫ్లో చార్ట్ చూద్దాం. లాజిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో చూసుకున్నాం. ఫస్ట్ అనేది ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం, అయిపోయిన తర్వాత ఫర్ లూప్ అనేది స్టార్ట్ అయింది, కండిషన్ చెక్ చేసింది. ఒకవేళ ఎస్ అయింది అనుకోండి, దెన్ ఎస్ అయిపోతే ఎల్స్ పార్ట్ అనేది స్కిప్ చేసి లూప్ అనేది ఎండ్ అయిపోయింది. ఓకేనా, తర్వాత లూప్ అయిపోయిన తర్వాత అయిపోయింది. తర్వాత ఏంటి, ఇక్కడ మీరు ఇక్కడ చూడండి అర్థమైంది. తర్వాత ఒకవేళ నో కాదనుకోండి కండిషన్, దెన్ స్కిప్ ఎల్స్ అనమాట, బ్రేక్ అయ్యింది, నెక్స్ట్ టైం అయ్యింది. ఓకేనా, నెక్స్ట్ డిడ్ ఇట్ బ్రేక్ అనే ఫంక్షన్ అయితే ఎస్ అయితే స్కిప్ ఎల్స్ అనేది, నో అయితే రన్స్ ఎల్స్ బ్లాక్ అయితే అనమాట. సో ఇక్కడ ఇందాక చూపించిన ఫంక్షన్ ఇది ఫ్లో చార్ట్ లాగా. సో నెక్స్ట్ వచ్చి కంపారిజేషన్ అనమాట. ఫర్ లూప్ కి ఫర్ ఎల్స్ లూప్ కి డిఫరెన్స్ ఏంటి చెప్తున్నా, దీని యొక్క ఫ్యూచర్స్ అనేది చూస్తాం. ఫస్ట్ ఏంటంటే ఫర్ లూప్ అని చెప్తున్నా, నెక్స్ట్ వచ్చి ఫర్ ఎల్స్ లూప్. అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఫర్ ఎల్స్ లూప్ అనమాట. కన్ఫ్యూజన్ పడకండి, ఇక్కడ ఎల్స్ ఉంది ఇక్కడ ఎల్స్ లేదని. సో ఈరోజు టాపిక్ ఏంటి, ఫర్ ఎల్స్ లూప్. ఫస్ట్ అసలు దీని కండిషన్ ఫ్యూచర్స్ చూసుకుందాం 1 by 1. మీకు స్క్రీన్ లో బాగానే కనిపిస్తుంది కదా. సో రన్స్ ఎల్స్. సో ఫర్ లూప్ లో ఎల్స్ పార్ట్ అనేది రన్ కాదు, నో అని ఇచ్చాను నేను ఇక్కడ. ఫర్ ఎల్స్ లూప్ లో ఎస్ ఇఫ్ నో బ్రేక్ ఇన్ ద లూపింగ్ లో బ్రేక్ లేకపోతే ఎల్స్ పార్ట్ అనేది రన్ అయ్యిద్ది అని అర్థం ఈ లైన్ కి. నెక్స్ట్ ఏంటి, బ్రేక్ సపోర్ట్ ఫర్ లూప్ లో కూడా సపోర్ట్ చేసిద్ది, ఫర్ ఎల్స్ లో కూడా బ్రేక్ సపోర్ట్ చేసిద్ది. బ్రేక్ సపోర్ట్ చేయడం అంటే ఏం లేదు, జస్ట్ ఇక్కడ బ్రేక్ అని రాస్తుంది. సపోజ్ మనం వెహికల్ నడుపుతున్నప్పుడు, ఏమైనా బండి కానీ స్కూటీ కానీ నడుపుతున్నప్పుడు మనం వెంటనే ఆగాలంటే ఏం చేస్తాం, బ్రేక్ వేస్తాం. బ్రేక్ అంటే అక్కడ ఆగిపో అని అర్థం. సో ప్రోగ్రామ్ లో కూడా అదే, ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఆగిపో అని అర్థం. ఈ స్టేట్మెంట్ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, సాటిస్ఫాక్షన్ అయింది అనుకోండి, ఇక్కడ బ్రేక్ అవ్వు అని అర్థం. ఒకవేళ అవ్వలేదు అనుకో, కండిషన్ సాటిస్ఫాక్షన్ కాలేదనుకో, దెన్ యూ గో ఫర్ ఎల్స్ పార్ట్. సో ఇక్కడ కూడా బ్రేక్ అనేది సపోర్ట్ చేసింది. అసలు బెస్ట్ యూజ్ కేస్ ఏంటి, ఇటరేషన్ అనమాట. రెగ్యులర్ ఇటరేషన్ చేయడానికి ఫర్ లూప్ అనేది వాడతాం, రెగ్యులర్ గా వాడతాం అంతే.
అంతేకాని ఫర్ ఎల్స్ లూప్ లో దేని వాడతాం? సర్చింగ్, వ్యాలిడేటింగ్ ఆర్ ప్రెసెన్స్ ఆర్ అబ్సెంట్. ఉందో లేదో తెలీదు, అంతే కదా, ప్రెసెన్స్ ఆర్ అబ్సెంట్. లేకపోతే సర్చింగ్ కి వ్యాలిడేటింగ్ కి మనం ఫర్ ఎల్స్ లూప్ అనేది వాడతాం. ఎల్స్ ఎగ్జిక్యూషన్, ఫర్ లో ఎల్స్ అనేది ఎగ్జిక్యూషన్ అవ్వదు. అండ్ ఫర్ ఎల్స్ లూప్ లో రన్స్ ఓన్లీ ఇఫ్ లూప్ ఎండ్స్ న్యాచురల్లీ, నో బ్రేక్. సో ఇప్పుడు దాకా నేను చెప్పొచ్చింది అదే. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు దాకా మనం ఏం చూసుకున్నాం? ఫర్ లూప్ కి ఫర్ ఎల్స్ లూప్ కి చూసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం కంపారిజేషన్ ఏంటంటే ఇఫ్ ఎల్స్ ఫర్ ఎల్స్ విచ్ కంపారిజేషన్ చూసుకున్నాం. సో దాని ఫ్యూచర్స్ ఏంటో చూసుకుందాం. సో కండిషన్ చెక్ అంటే ఏంటి? ఇఫ్ ఎల్స్ లో వన్ టైం సింపుల్ చెక్. కండిషన్ అనేది ఒక్కసారి చెక్ చేసిద్ది, ఓకేనా, లూపింగ్ జరగదు ఇక్కడ. ఒక్కసారి చెక్ చేసి సింపుల్ చెక్ చేసిద్ది, ఎగ్జిట్ అయిపోయింది, రన్ అయితే అవుట్పుట్ చూచిద్ది. అట్లా ఫర్ ఎల్స్ లో ఏంటి? మల్టిపుల్ చెక్స్ త్రూ లూప్. లూపింగ్ జరుగుతూ ఉంటది, ఒక సైక్లిక్ బాగా కంటిన్యూస్ గా లూపింగ్ జరుగుద్ది అనమాట. సో దీని ఒక కండిషన్ ఇదన్నమాట. నెక్స్ట్ ఏంటి? ఎల్స్ రన్స్ వెన్ ఇఫ్ ద కండిషన్ ఇస్ ఫాల్స్. ఇఫ్ ఎల్స్ లో ఇఫ్ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఆ సాటిస్ఫాక్షన్ కాలేదు అనుకోండి, ఎల్స్ పట్టుకొచ్చి అది ఫాల్స్ అని అర్థం. ఇఫ్ కండిషన్ ఈస్ ఫాల్స్, ఎల్స్ అనేది ఎప్పుడు రన్ అయ్యింది అంటే కండిషన్ ఫాల్స్ అయినప్పుడే ఎల్స్ కండిషన్ అనేది రన్ అయ్యింది. ఫర్ ఎల్స్ ఎప్పుడు రన్ అయ్యింది? ఫర్ కంప్లీటింగ్ వితౌట్ బ్రేక్స్ అనమాట. బ్రేక్స్ కంప్లీట్ అవ్వకముందే రన్ అయిపోయింది అనమాట. ఓకే, కంప్లీట్ అయిన తర్వాత. బెస్ట్ ఫర్ డెసిషన్ మేకింగ్. ఇఫ్ ఎల్స్ లో డెసిషన్ మేకింగ్ పర్పస్ కి మనం ఇఫ్ ఎల్స్ ఎక్కువ వాడతాం డెసిషన్ మేకింగ్ కి. ఫర్ ఎల్స్ లో సర్చింగ్. మీరు బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి, ఫర్ ఎల్స్ లో దేని వాడతాం? సర్చింగ్ వ్యాలిడేషన్ ఆఫ్ డేటా అన్నట్టుగా, డిటెక్షన్ అండ్ వ్యాలిడేషన్ ఇన్ లూప్స్ అనమాట. ఇది ఒక కంపారిజేషన్. ఇప్పుడు ఏం కంపారిజేషన్ చూసుకున్నాం? ఇఫ్ ఎల్స్ కి ఫర్ ఎల్స్ కి చూసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూస్తాం. చెకింగ్ అండ్ ఇంగ్రీడియంట్స్ ఇన్ ద కిచెన్. సపోజ్ ఏమైనా కిచెన్ లో మనం ఏమైనా బేక్ చేయాలి, సపోజ్ ఏమైనా చేయాలి, కుక్ చేయాలనుకున్నాం అనుకోండి, ఇంగ్రీడియంట్స్ అనేది ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ ఇదే ఇచ్చాను. ఇక్కడ ఏం చేశాను? సింపుల్ అన్నమాట, ఇందాట్లాంటిదే ప్రోగ్రామ్. ఇక్కడ ఏముంది? ఇంగ్రీడియంట్స్ ఇచ్చి సాల్ట్, షుగర్, మిల్క్ అని ఇచ్చా. ఫర్ లూప్ ఫర్ ఎల్స్ లూప్ కదా. ఫర్ ఐటమ్ ఇన్ ఇంగ్రీడియంట్స్ లో ఉన్న ఐటమ్స్ అన్ని, ఇంగ్రీడియంట్స్ లో ఉన్న వస్తువులన్నీ ఐటమ్స్ లో స్టోర్ అవుతాయి. స్టోర్ అయిన ఐటమ్స్ లో ఉన్న వాల్యూస్ అన్ని ఐటమ్స్ లోకి వచ్చి, ఒకవేళ ఐటమ్స్ ఈక్వల్స్ ఎగ్స్ అయితే ప్రింట్ ఎగ్స్ ఫౌండ్ లెట్స్ బేక్ ఏ కేక్ అని ప్రింట్ అవ్వు అంది. ఒకవేళ ఎగ్స్ లేదనుకోండి, బ్రేక్ అయ్యి ఎల్స్ పార్ట్కి వచ్చి ప్రింట్ నో ఎగ్స్ ఫౌండ్ కెనాట్ బేక్ ఏ కేక్ అని ప్రింట్ కా. సో ఇక్కడ ఏముంది? సాల్ట్, షుగర్, మిల్క్ ఉంది. ఈ మూడిట్లో కేక్ ఎట్లా చేస్తాం చెప్పండి? ఎగ్స్ ఆర్ ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ ఏముంది? ఈ కండిషన్ అనేది ఈక్వల్ టు ఎగ్స్ కాల, ఇక్కడ కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ కాల. సో ఇక్కడ బ్రేక్ అయిపోయి ఎల్స్ పార్ట్కి వచ్చి బ్రేక్ ఐ మీన్ ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాకపోతే ఫర్దర్ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాకపోతే ఆటోమేటిక్ ఎల్స్ పట్టుకొచ్చి ప్రింట్ నో ఎగ్స్ ఆర్ ఫౌండ్ కెనాట్ బేక్ ఏ కేక్ అని ప్రింట్ అయింది. సో ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఒకవేళ మనకి కేక్ బేక్ కావాలనుకోండి, సో ఓకే ఇప్పుడు ఎగ్స్ అని రన్ చేద్దాం. ఇప్పుడు ఏమొచ్చింది? ఎగ్స్ అని రాసాం. ఎగ్స్ ఫౌండ్ లెట్స్ బేక్ ఏ కేక్. మీరు ఇక్కడ చూడండి, నేను కేక్ సెన్సిటివ్ అని ఎందుకు పదుకులు చెప్తున్నా అంటే ఇప్పుడు క్యాపిటల్ ఈ పెట్టా, ఇందులో స్మాల్ ఈ పెట్టా, చూసారా? తీసుకోవట్లా, నో ఎగ్స్ ఆర్ ఫౌండ్. సో ఇందాక ఒక ఎగ్ అనుకుంటుంది, ఇప్పుడు ఒక ఎగ్ ఇంకో వేరే కొత్త వాల్యూ అనుకుంటే కొత్త వాల్యూ అనుకుంటుంది. సో అదే ఇప్పుడు పెట్టాం అనుకోండి, సో ఎగ్స్ ఫౌండ్ లెట్స్ బేక్ ఇట్. సో ఇది ఒక సింపుల్ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ గా ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి వెన్ టు యూజ్ ఫర్ ఎల్స్ లూప్. అసలు ఎక్కడ వాడతాం? సర్చింగ్ ఏ వాల్యూ ఇన్ ఎ లిస్ట్. ఒక లిస్ట్ లో వాల్యూని వెతకాలంటే యూ కెన్ గో ఫర్ ఎల్స్ అనమాట. చెకింగ్ ఫర్ వ్యాలిడిటీని చెక్ చేయాలంటే యూ కెన్ గో ఫర్ ఎల్స్ లూప్ అనమాట. రన్నింగ్ డిఫాల్ట్ యాక్షన్ వెన్ లూప్ ఫెయిల్స్ డూ ఫైండ్ సంథింగ్. డిఫాల్ట్ యాక్షన్స్ చేయటానికి ఎప్పుడు డిఫాల్ట్ యాక్షన్స్ వస్తాయి? లూప్ అనేది ఫెయిల్ అయినప్పుడు, ఏదైనా ఫైండ్ చేయాలన్నప్పుడు యూ కెన్ గో ఫర్ ఎల్స్ లూప్ అనమాట. సింప్లిఫైడ్ లాజిక్ ఓవర్ యూజింగ్ ఏ ఫ్లాగ్స్ అనమాట. లాజిక్స్ ని సాల్వ్ చేయాలనుకుంటే యూ కెన్ గో ఫర్ ఎల్స్ లూప్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి సమ్మరీ చార్ట్. ఓవరాల్ ద ఫ్యూచర్స్ ఇప్పుడు దా మనం చూసుకుంది ఏంటంటే, బ్రీఫ్ గా చెప్తున్నా. ఫ్యూచర్స్ దాని డీటెయిల్స్ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. లూప్ పార్టింగ్ వచ్చి రిపీట్స్ అ కోడ్ ఫర్ ఈచ్ టైమ్. రిపీటింగ్ అ లూప్ కోడ్ ఆఫ్ ఈచ్ టైమ్ అంటే ఒక సైక్లిక్ లాగా అనమాట. క్లాక్ అనేది ఎంత నాన్ స్టాప్ గా అయ్యిందో
సో లూపింగ్ కూడా అలానే జరిగింది. ఏంటి దాని కండిషన్ సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు రిపీట్ అవుతూ ఉంటది. ఏం రిపీట్ అయింది? కోడ్ అనేది రిపీట్ అవుతూ ఉంటది ఎవ్రీ టైం. నెక్స్ట్ వచ్చి బ్రేక్ ఎందుకు వాడతాం? స్కిప్ ద ఎల్స్ కోడ్. ఓకేనా? ఎల్స్ కోడ్ ని స్కిప్ చేయడానికి వాడతాం. సో ఇది సాటిస్ఫాక్షన్ ప్రింట్ అయి ఈ కోడ్ అనేది ప్రింట్ అయింది అనుకోండి, ఇక్కడ బ్రేక్ ఎగ్జిట్ అయిపోయింది కదా, మన ఎల్స్ పార్ట్ వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. సో దాని అర్థం ఇదన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చి నో బ్రేక్ రన్స్ ద ఎల్స్ బ్లాక్. ఓకేనా? రన్స్ నో బ్రేక్ అంటే ఏంటి? రన్స్ ద ఎల్ బ్లాక్. ఒకవేళ బ్రేక్ లేదనుకోండి, ఎల్స్ ఆటోమేటిక్ ఎల్స్ పార్ట్ రన్ అయ్యింది అని అర్థం అనమాట. యూజ్ కేస్ ఎక్కడ వాడతాం? సర్చింగ్, వాలిడేషన్, absence ఆఫ్ డిటెక్షన్. ఓకేనా? సర్చింగ్ కానీ వాలిడేషన్ కానీ ఎక్కువ వాడతాం. అండ్ మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకుని అంటే సర్చింగ్ అనేది రాసిన, వాలిడేషన్ రాసిన సరిపోయింది ఎగ్జామ్ కి. అండ్ నెక్స్ట్ సింటాక్స్. ఫర్, ఇఫ్, బ్రేక్ అనేది ఒకటి అనమాట, ఒక సెట్. ఎల్స్, ఇఫ్ నాట్ బ్రోకెన్. ఇఫ్ నాట్ బ్రోకెన్ అంటే ఏంటంటే, ఇప్పుడు చెప్పా కదా, ఇట్ ఈస్ బ్రోకెన్. ఇక్కడ ఎక్కడితో అయిపోయింది. ఇట్ ఈస్ బ్రోకెన్ అంటే ఇక్కడతో ప్రోగ్రామ్ అయిపోయి బ్రేక్ అయిపోయినట్టు. ఇందాకేంటి ఇది తీసేసాం కదా, సో ఇక్కడ తీసేస్తే ఏమొచ్చింది? ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ బ్రోకెన్. ఇట్ ఈస్ నాట్ బ్రోకెన్ అంటే ఇది కంటిన్యూస్ గా అయింది ఎండ్ వరకు అని అర్థం. ఓకేనా? సో సో చూడండి, ఇక్కడ మెయిన్ గా 2 పార్ట్స్ ఉంటాయి ఫర్ఎల్స్ లూప్ లో. ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్. ఫర్ లూప్ లో ఇఫ్ బ్రేక్ అనేది పక్కాగా కంపల్సరీగా ఉండాలి అని అర్థం. ఫర్, ఇఫ్, బ్రేక్ అనేది 3 ఉంటాయి అండ్ ఎల్స్ అనే సెకండ్ టైం. సో మీకు అర్థమైంది కదా, ఓవరాల్ గా నేను చెప్పుకొచ్చేది ఏంటంటే, సో the else part executes only if the for loop finishes completely without hitting a break time. సో మనం ఏమేమి చూసుకున్నాం? దీని డెఫినేషన్ చూసుకున్నాం, యూస్ చూసుకున్నాం, సింటాక్స్ చూసుకున్నాం, అండ్ ఎగ్జాంపుల్స్ 2 ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం. నేను చిన్న స్క్రోల్ చేస్తున్నా, రాసేవారు రాసుకోండి పాజ్ చేసుకొని. దాని ఫ్లో చార్ట్ చూసుకున్నాం. దేనికైనా ఫ్లో చార్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రోగ్రామ్ నేర్చుకోవడానికన్నా ప్రోగ్రామ్ నేను క్రియేట్ చేయాలనుకున్నా కంపారిజేషన్ చూసుకున్నాం. ఫర్ ఎల్స్ ఐ మీన్ ఫర్ లూప్ కి ఫర్ ఎల్స్ లూప్ కి కంపారిజేషన్ చూసుకున్నాం. ఇఫ్ ఎల్స్ వర్సెస్ ఫర్ ఎల్స్ చూసుకున్నాం. కండిషన్ చూసుకున్నాం, ఫ్యూచర్ చూసుకున్నాం, అండ్ కిచెన్ సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాం, అండ్ వెన్ టు యూస్ ఫర్ లూప్ చూసుకున్నాం, అండ్ సమ్మరీ చార్ట్ చూసుకున్నాం. ఓకే కదా, మీకు అర్థమైంది కదా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.